బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవుల సమూహంలో భాగమైన నార్త్ సెంటినెల్ ఐలాండ్ ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ప్రమాదకరమైన ప్రదేశాలలో ఒకటిగా నిలుస్తోంది. బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేకుండా దాదాపు 60,000 సంవత్సరాలుగా తమదైన ప్రాచీన రాతియుగం నాటి సంస్కృతితో జీవిస్తున్న సెంటినలీస్ అనే ఆదిమ తెగకు ఈ ద్వీపం నివాస స్థలం. ఆధునిక మానవుల సాంకేతికతకు, జీవన విధానానికి వేల మైళ్ల దూరంలో ఉండే ఈ తెగ ప్రజలు తమ భూభాగంలోకి అడుగుపెట్టే ఏ ఒక్కరిని ప్రాణాలతో వదిలిపెట్టరు. బయటి ప్రపంచం నుండి వచ్చే వ్యక్తుల వల్ల వీరికి సరికొత్త రోగాలు సోకి రోగనిరోధక శక్తి లేక ఈ తెగ పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. అందుకే వారి జీవన విధానానికి ఎటువంటి ఆటంకం కలగకుండా చూసేందుకు పౌరుల రక్షణ దృష్ట్యా భారత ప్రభుత్వం ఈ ద్వీపానికి 5 కిలోమీటర్ల పరిధిలోకి వెళ్లడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించింది. కఠినమైన నిషేధాలు ఉన్నప్పటికీ గతంలో కొందరు సాహసీకులు, పరిశోధకులు ఈ ద్వీపంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన భయంకరమైన సంఘటనలు ఉన్నాయి. 2006వ సంవత్సరంలో 2 భారతీయ మత్స్యకారుల పడవ దారి తప్పి పొరపాటున ఈ ద్వీప తీరానికి చేరుకోగా సెంటినలీస్ తెగవారు వారిని బాణాలతో కొట్టి అత్యంత క్రూరంగా చంపేశారు. అలాగే 2018 నవంబర్లో అమెరికాకు చెందిన జాన్ అలెన్చో అనే మత ప్రచారకుడు ఈ ద్వీపవాసులకు క్రైస్తవ మతాన్ని బోధించాలనే ఉద్దేశంతో దొంగచాటుగా అక్కడికి వెళ్లాడు. చట్టాన్ని ఉల్లంఘించి స్థానిక మత్స్యకారుల సహాయంతో ద్వీపంలో అడుగుపెట్టిన అతడిపై సెంటినలీస్ తెగవారు విళ్లంబులతో దాడి చేసి చంపి తీరంలోనే పూడ్చిపెట్టారు. అంతకుముందు 1970లలో ఒక డాక్యుమెంటరీ చిత్రీకరణ కోసం వెళ్లిన దర్శకుడి తొడపైకి కూడా బాణం దూసుకుపోవడంతో వారు బహుమతులుగా తెచ్చిన వస్తువులను అక్కడే వదిలేసి ప్రాణాలతో వెనుదిరిగారు. ప్రస్తుతం ఈ నార్త్ సెంటినల్ ద్వీపంలో బాహ్య ప్రపంచ జోక్యం పూర్తిగా శూన్యమని చెప్పొచ్చు. భారత నావికా దళం, కోస్ట్ గార్డ్ దళాలు ఈ ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. గతంలో 2004 నాటి సునామీ సమయంలో ఈ తెగవారు బతికున్నారో లేదో తెలుసుకోవడానికి భారత ప్రభుత్వం పంపిన హెలికాప్టర్ పైకి కూడా వారు బాణాలు వేసి తమ నిరసనను తెలిపారు. ఆ సంఘటన తర్వాత వారి అంతర్గత విషయాలలో తలదూర్చకూడదనే నో కాంటాక్ట్ విధానాన్ని భారత ప్రభుత్వం మరింత కఠినంగా అమలు చేస్తోంది. సమాజంలో శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతగానో అభివృద్ధి చెందుతున్నా ఇప్పటికీ బట్టలు కూడా లేకుండా కేవలం వేట, అడవి పండ్లపైనే ఆధారపడుతూ ఈ తెగ ఇక్కడ మనుగడ సాగిస్తోంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ ద్వీపంలో కేవలం 50 నుండి 150 మంది లోపే సెంటినలీస్ జనాభా మిగిలి ఉండవచ్చని మానవ విజ్ఞాన శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.